ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వ విద్యానాం దక్షిణామూర్తియే నమః. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఏప్రిల్ 19 టు ఏప్రిల్ 25 ఆ గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. మేషరాశిలో రవి, అలాగే వ్యయంలో చూసినట్లయితే కుజుడు, బుధుడు, శని, లాభంలో చూస్తే రాహు అన్నమాట మేషానికి. ఇంకా తృతీయంలో గురుడు, మరి పంచమంలో కేతువు, చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. గ్రహాల యొక్క పరిస్థితి ఇలా ఉన్నప్పుడు ఆయా రాశుల వారికి ఎలా ఉంటాయి, ఏ రాశుల వారికి అత్యద్భుతంగా యోగిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుంటాం. మనం ఈ వారం 12 రాశులకి ఏ విధంగా ఉన్నది, ఏ ఆ కార్యాచరణ చేయడం ద్వారా ఏ ఫలితాలు మనం పొందుతాం. మీనరాశి, ఈ మీనరాశి వారికి మీనంలోనే రవి, కుజుడు, శుక్రుడు, అంటే విందులు వినోదాల్లో పాల్గొవచ్చు. వారపు మధ్యలో మాత్రం ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. ఈ వారం క్రయ విక్రయాదులు పర్వాలేదు. సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు. ప్రణాళికలు తగ్గట్లుగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు, ప్రతి పరిశ్రమ ఇవన్నీ మామూలే. రుణ బాధలు, చిన్న చిన్న ఆటంకాలు, మనం ఇలా అనుకుంటే ఇలా జరగడం, ఇటువంటివన్నీ కూడా శాటర్న్ ప్రభావం, మిగిలిన గ్రహాల యొక్క ప్రభావం వల్ల ఉన్నప్పటికీ వేళకి తిండి, వేళకు భోజనము, వేళకు అనుకున్నటువంటి పనులు కొంతవరకు అనుకూలంగా ఉండేటువంటి వాతావరణం అయితే ఈ వారం కనపడుతుంది. ఇంచేత విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు, సౌపుణ్య కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు, ముఖ్యుల్ని కలుసుకునేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా కొంత అనుకూలమైన వాతావరణం ఉండడం ద్వారా చికాకులు ఒకవైపు ఉన్నప్పటికీ మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా మాత్రం కొనసాగేటువంటి అవకాశాలు ఉన్నాయి. మోస్ట్లీ వారపు మధ్యలో బుధ, గురు, శుక్రవారాలు మాత్రం చాలా మంచి అవకాశాలు కనపడుతున్నాయి. ఈ విధంగా మంచి ఆలోచనలతో ముందుకు పెడతారు. విజయం సాధించగలుగుతారు. చికాకులు క్రమేపీ తగ్గుతాయి. గతం కంటే ఈ మీనరాశి వారికి ఈ వారం కాస్త ప్రోత్సాహకరంగా అన్ని రంగాల వారికి ఉన్నది. రియల్ ఎస్టేట్, షేర్స్, ఐటీ రంగం, వ్యాపారపరమైనటువంటి విషయాల్లో కాస్త అనుకూలమైన వాతావరణం ఉండడం ద్వారా ధైర్యంగా ముందుకు వెళ్ళండి. విజయం సాధించగలుగుతారు. సంఖ్యల్లో 3, రంగుల్లో ఎరుపు, ఆరాధనలో శివారాధన ఎక్కువ చేస్తూ ఉండండి. తద్వారా మీనరాశి వారికి శని భగవానుడి యొక్క ఆరాధన, తిలదానము మొదలుగా చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. స్వస్తి.